జగదీష్ రెడ్డి సస్పెండ్ పై స్పీకర్ పునర్పరిశీలన చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని స్పీకర్ను కోరారు. జగదీష్ రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. జగదీష్ రెడ్డి స్పీకర్ను ఏకవచనంతో సంబోధించలేదని హరీష్ రావు తెలిపారు. స్పీకర్ అంటే బీఆర్ఎస్ కు గౌరవం ఉందని హరీష్ రావు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కేసీఆర్ మమ్మల్ని ఆదేశించారని గుర్తు చేశారు. సభా సాంప్రదాయాలు పాటించాలని, స్పీకర్ పట్ల గౌరవంగా ఉండాలని కేసీఆర్ చెప్తూ ఉంటారని చెప్పారు. స్పీకర్ పట్ల బీఆర్ఎస్ పార్టీ మా సభ్యులకు గౌరవం ఉందన్నారు. జగదీష్ రెడ్డికి మైక్ ఇచ్చి ఉంటే వారికి చెప్పుకునే అవకాశం ఉండేదని హరీష్ రావు వివరించారు. జగదీష్ రెడ్డికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ వేశారని అన్నారు. జగదీష్ రెడ్డి సభలోకి వచ్చే విధంగా స్పీకర్ అనుమతి ఇవ్వాలని హరీష్ రావు తెలిపారు. నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయంలో దయచేసి మీరు పునఃపరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు. మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం. మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సాంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనాన్ని మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారికి చెప్పుకునే అవకాశం ఉండేది. వారికి చెప్పుకునే అవకాశం ఇలానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.